నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? కుర్చీ కోసం కుమ్ములాట మొదలైందా? కవిత బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారారా? కవితను ఆ పార్టీ దూరం పెడుతున్నారా? గులాబీ పార్టీలో గుబులు మొదలైందా? కేసీఆర్ రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైందా? అదే జరిగితే పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెప్పనున్నారు? ఇక బీఆర్ఎస్లో ఏది జరిగినా గత 4-5 రోజులుగా జరుగుతున్న రాద్ధాంతం వెనుక కేసీఆర్ వ్యూహం ఏదన్నా ఉందా? ఇంకా రాష్ట్రంలో మరే సమస్య లేదన్నట్టుగా అందరూ వారి గురించే మాట్లాడుకోవాలని కేసీఆర్ వ్యూహంగా ఏమైనా ఇది ఉందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ సీనియర్ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి, ఎస్ సార్. వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? అసలు ఏం జరుగుతుంది? ఈ కవిత గారు తీసుకునే స్టెప్పుల వెనక ఏదన్నా వ్యూహం ఏదన్నా ఉందంటారా, లేదంటే అసలు ఏంటంటారు ప్రధానమైన కారణం? ఇప్పుడు ఒకటి లైవ్ లో ఉన్న మిత్రులందరికీ మీతో పాటు నమస్తే శేఖర్ గారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, గత 5-6 రోజులుగా కుటుంబ భరితంగా చూడవలసినటువంటి సంచలనాత్మక వినోద కల్వకుంట్ల చిత్రము అనేటువంటిదే నా దృష్టిలో కనపడుతున్నటువంటిది. ఇప్పుడు కవిత గారు కేసీఆర్ కూతురుగా ఆమెకు పేరు, అంతకంటే గొప్పగా ఏమైనా ఉన్నదని నేనేమనుకోవడం లేదు. ఎందుకంటే అంతకంటే గొప్పగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, లేరని కాదు. మహిళల విషయంలోకి వచ్చేటప్పుడు కూడా సరే, ఏదైతేనే అధికారంలోకి వచ్చినారు. కొంతకాలం, పూర్తి కాలం, కొంతకాలము చట్టసభలో ఆమె సభ్యురాలుగా ఉన్నటువంటి పరిస్థితి. రెండవసారి ఎన్నికలు జరిగినప్పుడు 2018లో ఘోరంగా నిజామాబాద్ లోకసభ నుంచి ఓడిపోయినటువంటి సందర్భము. ఆ తర్వాత ఎమ్మెల్సీ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి చేసినట్టు అది ఇక సరే, దాని గురించి మనకు అభ్యంతరం లేదు. గత 4-5 రోజులుగా జరుగుతున్న డ్రామా ఏంది? పెద్ద డ్రామా. ఆమె ఏదేదో మాట్లాడుతుంది. ఇంతవరకు ఎవరి గురించి మాట్లాడుతుందో చెప్పలేదు ఆమె. కేటీఆర్ గురించి మాట్లాడుతుందో తెలియదు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతుందో తెలియదు. వాళ్ళ నాయన మాత్రం, వాళ్ళ డాడీ మాత్రం దేవుడు అంటుంది. మరి చిట్చాట్ ఏందండి? నాకు అర్థం కాదు. నేను అడుగుతున్న మీడియా మిత్రులను కూడా, ఏదైనా ఒక కీలకమైనటువంటి నాయకులు, నాయకురాలు మాట్లాడుతున్నప్పుడు అది ప్రజలకు చెప్పమనే కదా అర్థం. మీడియా ఉన్నటువంటిది తీసుకుపోవాలి కదా. ఆమె ఏది చెప్తే అది అడగరా? గట్టిగా అక్కడనే దుమ్ము దులుపాలి కదా. ఆమెను ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది అడగాలి కదా. చెప్పాల్సింది ఎవరండి? మీడియా కదా. పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉన్నాయి. ఆమె ఇండైరెక్ట్గా మాట్లాడితే డైరెక్ట్ ఎందుకు మాట్లాడదు? ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎవరు బీజేపీలో కలపాలనే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని? చెప్పాలా కదా. తండ్రే కదా ఉన్నటువంటిది ప్రెసిడెంట్గా. ఇప్పుడు తన అన్ననే కదా వర్కింగ్ ప్రెసిడెంటు, తన బావనే కదా సరే కీలకమైన పదవిలో ఉన్నటువంటిది. నేనేమంటున్నా అంటే, తమాషా చేస్తారు. తెలంగాణ ప్రజలను ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబం ఏది చెప్తే అది వింటారు అనుకుంటున్నారు. చిత్తుగా లోకసభలో ఓడించిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా సరి అయినటువంటి అవగాహన లేనట్టున్నది రాజకీయాల గురించి, ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో అనేటువంటిది. బీజేపీ పార్టీలో కలపాలనే ప్రయత్నం చేస్తుంది అని అంటుంది ఆమె. మాటికి రోజు మా పార్టీని తీసుకొస్తుంది. ఆమె బురదంతా అంటించుకొని భారతీయ జనతా పార్టీకి అంటించేటువంటి ప్రయత్నం చేస్తే, మాకు ఎందుకండి? బురద అంటిన పార్టీ అది, ప్రజలు చీత్కరించిన పార్టీ, అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. అవే 5 కుటుంబాల మధ్య నడుస్తున్నటువంటి ఒక ఆట. ఆ ఆటలో ఆమె ఒక ఆట ఆడుతున్నది. దేని గురించి ఆడుతుందో చెప్పలేదు. మా నాన్న మాత్రం గొప్పోడంటది. చుట్టూ ఎవరో చెప్పరాదు మరి. అంటే మేము పిచ్చలమా? మీ ఇంట్లో మాట్లాడుకోవాలి. మీడియాలో ఎందుకు చెప్తున్నారు? మీడియాలంటే మీడియా యొక్క బాధ్యత ఏంది? ప్రజలకు, సమాజానికి తీసుకుపోవాలని కదా. తీసుకుపోయే ప్రయత్నంలో ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు మీరు మీడియా మిత్రులు ఎవరి గురించి చెప్పిందో అని మీరు ఊహించి రాస్తున్నారు. ఆమె చెప్పిందా కేటీఆర్ గురించి అని, లేకపోతే మళ్ళీ సంతోష్ గురించి అని చెప్పిందా, హరీష్ రావు గారి గురించి అని చెప్పిందా? బీజేపీ పార్టీని మాత్రం అంటది. కేవలం వార్తల్లో నిలవడానికి
కేవలం వార్తల్లో నిలవడానికి ఎస్, ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటారు మీరు. ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ ఆడుతున్న పెద్ద డ్రామా ఇది. ఈ డ్రామాకు పులి స్టాప్ పెట్టకపోతే ప్రజలు తిరగబడి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. రైట్. ఎందుకంటే మీరు ఎందుకు చెప్తలేరు? కాబట్టి ఒకవేళ ఆ నాటకంలో ఏది స్పష్టత లేదు. నేను మా ఆయనేమో కావాలనే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇంత రాద్దంతా జరుగుతుందా? కట్ షాట్ చేసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ రావాలి కదండి. ఏం పెద్ద కంపలు ముగిపోయినాయి అక్కడ. తండ్రి మాట్లాడాడు, ఆయన మాట్లాడాడు, హరీష్ రావు గారు మాట్లాడాడు. మీకు మాట్లాడితే మీరేమో మాకు పిచ్చర్లాగా ప్రజలకు సమాజానికి మీరు తీసుకుపోయి చెప్తున్నటువంటి పరిస్థితి దారుణమండి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో ఉన్నటువంటిది. ఆ కుటుంబం కొట్లాట, ఆస్తుల కొట్లాటనా, పదవుల కొట్లాటనా, చట్టబద్ధమైన ఆస్తుల, చట్ట వ్యతిరేకమైన ఆస్తుల పంపిణీలో ఏం జరుగుతుంది, అస్తిత్వ కొట్లాటనా మాకు తెలియదు. కాబట్టి మీరు చెప్పదలుచుకున్న పాయింట్ స్పష్టంగా చెప్పండి. ఎట్లయితే బీజేపీ పార్టీని కలపడానికి ఎవరు ప్రయత్నం చేసినారు? మీ నాన్ననే కదా ప్రెసిడెంట్, చెప్పాలా కదా. నిన్న మా కిషన్ రెడ్డి గారు అన్నారు కదా, ఎవరు సంధి చేసినారు, ఎవరు సమన్వయం చేసినారు, ఎవరు మధ్యవర్తిలో చెప్పమని చెప్పాడు కదా, ఛాలెంజ్ చేసినాడు కదా. చెప్పాలామా ఫలానా కిషన్ రెడ్డి గారు చేసినారు, లేకపోతే ఫలానా బండి సంజయ్ గారితో కలపడానికి ప్రయత్నం చేసినారని చెప్పాలి కదా. తమాషా అనండి. అంటే కేసీఆర్ కూతురు అయినంత మాత్రం చేత ఏది చెప్తే వినడానికి పిచ్చి జనం అనుకుంటారా? తెలంగాణ మేధావులు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎక్కడ కాల్చి వాత పెట్టాలని అక్కడ పెడతారు. రోజు ఒక డ్రామా నడిపిస్తున్నారు. ఆ ఆఫీస్ తీసుకుంటుందంట. ఏం చేస్తావు చెప్పు, స్పష్టత ఇయ్యి. కేటీఆర్ అని వాడవు. కేటీఆర్ అని ఎవరు వాడారు? మీరు మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఆమె చెప్పిందా ఇంతవరకు? కేటీఆర్ అని కూడా ఎక్కడ మీడియా వాళ్ళు కేటీఆర్ అనే మాటను డైరెక్ట్గా మాట్లాడాలి. వాళ్ళు కూడా మీడియాలో కూడా కవిత గారు ఏదైతే మాట్లాడారో దాని గురించే మాట్లాడారు. క్వశ్చన్ మార్కే పెట్టారు ఎవరైనా కూడా. మాట అడగొద్దా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మేడం, మేము ఏమని రాయాలా అనేటువంటిది. అంటే ఆమె ఏం చెప్తే ఇంకొకసారి ఆవిడ మీడియాని ఫేస్ చేస్తే కంపల్సరీ అడుగుతారు సార్. ఎస్, మీ దగ్గర అడగమంటున్నా. రైట్. మాలాంటి వాళ్ళు భరించలేకపోతున్నారు. ఏం మాట్లాడుతుంది ఆమె, దాన్ని తీసుకొచ్చి మా ముందర పెట్టి చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కవిత కంట్లో పేను నలుసులాగా మీ బీజేపీ పార్టీకి మారింది అనుకోవచ్చా? బాగా బీజేపీ కాదు, తెలంగాణ మొత్తానికి. తెలంగాణ ప్రజలు ఏం చెప్తుందండి? ఒక నాయకురాలు అనుకుంటే కమ్అట్ విత్ క్లారిటీ ద్వారా చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఒక ఆరోపణలు చేసిపోతే అయిపోయినా మా పార్టీ దానిలో వాళ్ళ పార్టీ మా పార్టీలో కలుస్తుందని చర్చ జరిగినాయి అంటే ఏ చర్చ జరిగినా చెప్పాలి కదా. నేనేమంటున్నా, బట్టగాల్చి మీద వేసేటువంటి సంస్కృతి వాళ్ళ భాషలో, కేసీఆర్ భాషలో ఆ కుటుంబంలో మొత్తం అందరికీ ఉన్నది. ఇవాళ ఏంటంటే ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టించుకునే పరిస్థితి లోపల ఒక డైవర్షన్ పాలిటిక్స్ రకరకాలుగా. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. ఇక కాంగ్రెస్ చేయాల్సినటువంటి పనులు వాళ్ళు అట్లా పక్కకు పెట్టేసిండ్రు. మీరు చూడండి, ఫ్రీ. ఎందుకంటే ఇవాళ రేపట్ల వైఫై కూడా ఫ్రీ కాబట్టి అందరు కూడా ఎక్కడికక్కడికి వాళ్ళు చేసే పని ఏం లేదు. ఆ పనులన్నీ చెడగొడుతుంది. ఏమవుతుందో అని ప్రజలు పాపం యువకులు చెడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాగితం ఏమంటుందో పార్టీ పెడుతుందంట, సాయంత్రం ప్రకటిస్తుందంట, ఏదేదో ఆఫీస్ ఓపెన్ చేస్తుందంటే ఏంటంటే తమాషా ఇది. కాబట్టి కేసీఆర్ ఆడేటువంటి పెద్ద డ్రామా ఇది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. అది బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ అవుతుంది. 2-3 రోజుల్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎస్, వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏం జరుగుతుంది? కవిత అండ్ కేటీఆర్ బీఆర్ఎస్ యొక్క పెద్ద డ్రామా నడుస్తుంది అంటున్నారు వెంకటరెడ్డి గారు. వాస్తవం ఉందంటారా? వాస్తవమే. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. పేపర్లలో ఫ్రంట్ పేజీలు రావడము, మీడియాలలో పెద్ద డిస్కషన్ కావాలంటే ఏదో ఒక నాటకం ఆడాలి. ఆ నాటకంలో భాగంగా వీళ్ళు ఆడుతుంది తప్పితే ఇదంతా కూడా నిన్న ఎవరో మాట్లాడుతూ టీఆర్ఎస్ సంబంధించిన శ్రీశైలం యాదవ్ అనుకుంటా, ఆయన ఒక మాట అన్నాడు, ఈ కవిత ఎపిసోడ్ మీరు ఈ మీడియా వస్తుంది అండ్ కాంగ్రెస్ బీజేపీలు మిగతా వాళ్ళంతా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా చిన్న అంశము, మా పార్టీలో చిన్న అంశం, ఇది టీ కప్ లో లాగా ఉంటది, అది ఎగిరిపోతుందని స్వయంగా శ్రీశైలం యాదవ్ ఒక ప్రామినెంట్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్ లో ప్రామినెంట్ లీడర్. ఆయన మన కేసీఆర్ గారికి కూడా చాలా సన్నిహితుడు, మంచి నేమ్ ఉన్నటువంటి వర్కర్. సో ఆయన చెప్పిన మాట ఇది.
సో అంటే అది చాలా చిన్న సమస్య అనేది వాళ్ళకు కూడా ఇంటర్నల్ గా తెలుసు. బట్ టు గెట్ ద అంటే అట్రాక్షన్ ఆఫ్ ది మీడియా అండ్ ద జనరల్ పబ్లిక్, వాళ్ళు చేస్తున్నటువంటి ఇది ఆగి తప్పితే ఇంకోటి లేదు. ఇది ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏ విధంగా కూడా ఉపయోగపడేటువంటి అంశం కాదు. కాకపోతే మీడియా చర్చలకు తర్వాత రాయడానికి కొంత మసాలా దొరుకుతుంది తప్పితే దీంతో ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ డిస్ప్యూట్ నిజంగానే ఆ పార్టీలో డిస్ప్యూట్ ఉంది, వాళ్ళ మధ్యన అంటే గొడవలు ఉంటే కూడా వీఆర్ లీస్ట్ బాధ, ఎందుకంటే ఇది వాళ్ళ ఇంటర్నల్ అంశం. ఒక పార్టీకి సంబంధించి ఒక ఇంటికి సంబంధించినటువంటి ఇంటర్నల్ అంశాలలో మీడియా కానీ మిగతా పార్టీలు కానీ బయట సమాజం కానీ ఇంటర్ఫేర్ కావడం కూడా సమంజసం కాదు, సభ్యత కాదు. నేనైతే వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ అది, వాళ్ళు ఏం కొట్టుకున్నా ఏమనుకున్నా వాళ్ళు కలిసి ఉన్నా వాళ్ళు అల్టిమేట్ గా కలిసి ఉంటారు, అందరూ ఒక్కటే, దాంట్లో ఏం డౌట్ లేదు. వాళ్ళు ఏదో ఒక నాటకం, వాళ్ళు ఒక 4 స్తంభాల ఆట ఆడుతున్నారు. సో లేకపోతే 5 స్తంభాలు 4 స్తంభాలు ఆయన పిల్లర్ ను మధ్యలో పెట్టుకొని వాళ్ళ ఆట ఆడుతున్నారు. సో అది ప్యూర్లీ వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిది. ఆమె కూడా ఫ్యామిలీ అఫేర్ కాబట్టి ఇంట్లో పరిష్కరించుకుంటే మంచిది. ఆడబిడ్డ ఏదైనా నిజంగానే గొడవలు ఉండి ఆమె నిజంగానే 10 ఏళ్ళ నుంచి నన్ను పార్టీలో ఇబ్బంది పెడతానంటే 10 ఏళ్ళ తర్వాత పాపం తల్లి ఎంత భరించిందో 10 ఏళ్ళు. సో ఈ 10 ఏళ్ళ తర్వాత పాపం ఆయన బయటకు వచ్చి అంటుంది అంటే ఎట్లా 10 ఏళ్ళు భరించడం కదా తల్లి, ఇప్పుడు కూడా భరించి అందరిని కూర్చోబెట్టి అమ్మ ఉన్నది, నాయన ఉన్నాడు, అన్న ఉన్నాడు, బావ ఉన్నాడు, వెంకటస్వామి గారు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇంట్లో సాల్వ్ చేసుకుంటే బాగుంటది. నాకు భలే విచిత్రంగా ఉంది కదా, ఏదైనా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఆవిడే కదా బయట పెట్టింది, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది నర్మగర్భంగా. ఇలాంటివేంటి, దీనికి సంబంధం లేదు, కవితకి షోకాజ్ ఇచ్చాము, సస్పెండ్ చేసాము అని పెద్ద దుమారం ఆ పార్టీలో లేగాలి. కానీ పరిస్థితి మొత్తం రోజు రోజుకి ఇదే వెళ్ళటం వలన కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, సామాన్య ప్రజలు ఏంట్రా బాబు ఇదన్నమాట ఎంత విచిత్రంగా ఉంది. ఈ విచిత్రానికి కారణం ఏంటంటారు? కేసీఆర్ ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈయన ఎక్స్పర్ట్, ఆయన దిట్ట, ఆయన రాజకీయ దురంధరుడు, దానికి డౌట్ ఏం లేదు. రాజకీయ దురంధరుడు అన్నట్లు దానికి డౌట్ ఏం లేదు. బట్ ఆయన యొక్క శక్తి యుక్తులను తెలంగాణ ఉద్యమ టైంలో అలాంటి అందరినీ కలపడానికి, మాతో కలిసి పనిచేయడానికి అనేక అంశాలకు ఆయన ఉపయోగపడ్డది. కానీ ఇప్పుడు ఆయనకు వేరే అంశం లేక ఆ దురంధతనంతా కూడా ఇట్లా పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయడంలో ఆయన అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ చేసినంత వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆల్వేస్ ఇన్ ద మీడియా, ఆల్వేస్ ఇన్ ద లైవ్ లో ఉండడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. దానికి అందుకనే మిగతా వాళ్ళందరూ ఎవ్వరు ఏం మాట్లాడకుండా ఆపగలుగుతున్నారు. ఆయన స్టిల్ హ్యాస్ అ గుడ్ కంట్రోల్ ఆన్ ద పార్టీ, ఐ విల్ అప్రిషియేటింగ్ హిమ్. ఒక కవిత తప్ప నా కేటీఆర్, నా హరీష్ రావు, నా ఇప్పుడు రామ్మోహన్ లాంటి వాళ్ళు ఏదో మీరు ఇక్కడ పిలిచినారు కాబట్టి పాపం రామ్మోహన్ దీనిలో మాట్లాడాల్సి వస్తుంది. కానీ కవిత ఇస్తున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే అది పార్టీ డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అలా బీజేపీలో విలీనం అయిపోతుందంటే ఏం కావాలి? రామ్మోహన్ లాంటి యువకులంతా పార్టీకి 15-25 నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏం కావాలి? ఒక పార్టీ తీసుకపోయి విలీనం చేస్తే ఆయన కూడా బీజేపీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆయన కూడా బీజేపీలో జాయిన్ అవ్వాలి. వాళ్ళ భక్తులు ఏం కావాలా? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? వాళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏం కావాలి? తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పుట్టిన పార్టీ కదా అది. అందుకే కదా మేమందరం సభ ఆ కూర్చున్న వెంకటరెడ్డి, ఇక్కడ కూర్చున్న వెంకటస్వామి, అదో అక్కడ కామ్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ గారు, యాక్టివిస్ట్ అయినటువంటి రామ్మోహన్ ఎందుకు టిఆర్ఎస్ సపోర్ట్ చేసినాము? జస్ట్ బికాస్ అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చా అనేటువంటి పార్టీ అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా వితౌట్ ఎనీ కండిషన్, అరమరికలు లేకుండా మాకు సంబంధించిన మన ధనపూర్వకంగా ఆయనతో కలిసి పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. మరి అట్లాంటి పార్టీ తీసుకపోయి ఎక్కడో మరి విలీనం చేస్తారంటే ఎవరు మాట్లాడాలి? కార్యకర్తలు అంటే ఏం కావాలి? కానీ దాన్ని కూడా ఎవరు ఖండించలేరు. మీరు అన్నట్టు ఆ పార్టీ నుంచి ఎవరు నోరిప్పటం లేదు. అంటే
కేసీఆర్ గారి పూర్తి కంట్రోల్ పార్టీ మీద ఉంది. బిడ్డ మాట్లాడుతుంది, మీరు ఎవరు మాట్లాడకండి అని అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆయన. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఇంకెవరు మాట్లాడతాడు. రైట్ వెంకటస్వామి గారు, మళ్ళీ వస్తాం, ఇంత మళ్ళీ మాట్లాడతారు. మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. రామ్మోహన్ గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడింది విన్నారు, వెంకటస్వామి గారు మాట్లాడింది విన్నారు. వీరిద్దరే కాదు, ప్రజల్లో పరిస్థితులు కూడా దాదాపు ఇదే విధంగా నడుస్తుంది. ఏంటి ఈ చెప్తే డైరెక్ట్గా ఏదన్నా మాట్లాడాలి, ఈ యొక్క గులాబీ పార్టీ డ్రామా మొత్తానికి గల కారణం ఏంటి అని అంటారు. ఏం చెప్తారు సమాధానం మీరు? ఇందులో డ్రామా ఏం లేదు. మేము మొదటి రోజు కూడా చెప్పినాము. కవిత గారు ఒకటే చెప్తా ఉన్నారు, పలు వదంతులు రాజకీయ వర్గాల్లో పుట్టించడం జరిగింది. అందులో కొంతమంది మీడియా అధికార పక్షానికి అనుకూలంగా పనిచేసే మీడియా సృష్టించిన హైప్ తప్పితే ఇందులో ఎలాంటి ఒక సీరియస్నెస్ లేదు. ఇది కేవలం పార్టీ అంతర్గత విషయం. ఒక కార్యకర్త కొట్టిందని కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకు అన్నట్టు ఉంది ఇప్పుడు మీరు చెప్పేది. అసలు ముందు లేఖ లీక్ చేసిందే కవిత గారు, మళ్ళీ మీడియా మీద మీరు కూడా మాట్లాడితే ఎలా? మీడియా మీద మీరు మాట్లాడితే ఎలా చెప్పండి? అసలు కవిత గారు ఏం మాట్లాడారు? కవిత గారు ఎందుకు లెటర్ రాశారు? కవిత గారు చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు? అది చెప్పాలి కదా మీరు. చెప్పండి. కవిత గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అందరు పెద్ద ఎత్తున మీడియా మిత్రులు రావడం జరిగింది. అక్కడ వారు చెప్పింది ఏంది? నేనే వెంకటస్వామి గారు ఏదో అడుగుతున్నారు, వెంకటస్వామి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. చూడండి రామ్మోహన్, నేను యాడ్ చేస్తా. రామ్మోహన్, ఒక్క క్షణము ఈ కవిత ప్లేస్ లో మీ పార్టీలో ఉన్న ఒక్క నేత ఎవరైనా సరే, మీ స్థాయి నుంచి మొదలుకొని ఎవరన్నా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా బీజేపీలో కానీ పార్టీని విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటే వాడి బతుకు బజారు కాకపోయేదా ఇప్పటికల్లా? చెప్పు నువ్వే. సమాధానం దీనికి చెప్పండి ముందు. చెప్తాను. అయితే కవిత గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో క్లియర్ గా చెప్పిండ్రు, మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు వెంకటరెడ్డి అన్న మాట్లాడుతున్నాడు, బీజేపీ నాయకులు పూర్తిగా స్థానం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీ వాళ్ళకేం సంబంధం? ఇదే తెలంగాణ ఉద్యమం సాధించిన తర్వాత వెంకటస్వామి గారు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు, దాటవేశారు. చెప్తాను వెంకటస్వామి అడిగింది చెప్తాను. ఫస్ట్ మన వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షులు. మీరు దీనికి ముందు వెంకటస్వామి గారి గురించి అడిగిన దానికి చెప్పి, వెంకటస్వామి గారు అడిగిన దానికి చెప్పిన తర్వాత చెప్పండి. చుట్టూ తిప్పొద్దు. మీరు వెంకటస్వామి గారు అడిగిన దానికి డైరెక్ట్ గా చెప్పండి. పూర్తిగా అంతర్గత విషయం మాది. వెంకటస్వామి అన్న చెప్పినట్టుగా వెంకటస్వామి నాకు అంత తెలుసు, ఆయనకు విషయం తెలియదు. వెంకటస్వామి ఉద్యమకారుడు అన్ని తెలుసు, ఆయనకు తెలియదు. రామ్మోహన్ గారు, ఈ అమెరికా ప్రయాణాలు ఏంటి? అమెరికా ప్రయాణాల కారణం ఏంటి? చెల్లెలు అమెరికా నుంచి వచ్చారు, అన్నగారు అమెరికా వెళ్ళారు. అమెరికా నుంచి వచ్చిన చెల్లెలు ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు రేపొద్దున అన్నగారు ఇంకో మాట మాట్లాడతారా? అట్లా ఏం లేదన్నా, ఖచ్చితంగా పార్టీ అంతర్గత విషయం. జనరల్ టాపిక్ నే ఇది ఒక ఎందుకో మీడియా అయితే హైప్ క్రియేట్ చేసి కేవలం కేసీఆర్ గారు కూతురు అయినందుకు పార్టీ విడిపోతా అనేది, రెండు చీలికలు అయిపోతాయా, కొత్త పార్టీ పెడతారా అనేది హైప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పటికీ మీడియా హైప్ చేసింది అంటున్నారు కానీ వెంకటస్వామి గారు అడిగిన క్వశ్చన్ మీరు సమాధానం చెప్పలేదు. ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, అందరి మీద ఎవరి మీద దాంట్లో సమస్య లేదు. పార్టీ నిజంగా ఆలోచన చేసి ఏం చేయాలని ఆలోచన చేసి చేస్తారు. కంటిన్యూ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏ అంశం ఉన్నా కూడా పార్టీ ఎవరైనా సరే పార్టీ ఇంటర్నల్ వేదిక మీద చర్చించడం కరెక్ట్ ఉంటది, బయట మాట్లాడకూడదని. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్నగా వదిలిపెట్టండి. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చి 10 రోజులు అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈమె గారు మాట్లాడుతూనే ఉన్నారు. నేను అనేది ఒక్కటే రామ్మోహన్, అది నువ్వో నేనో ఎవరో ఒకరు ఏది ఉంటే ఇప్పటి వరకు మనల్ని ఉంచుతారా అన్న పార్టీలో? రాజేందర్ లాంటి పీకేసిండు కదా, మంత్రి పదవి నుంచి తీసేసిండ్రు, అవమానకరంగా బయటికి పెట్టేట్టు చేసినారు. మరి ఆయన మాట్లాడింది ఏంటి? ఆయన ఒక్కటే మాట మాట్లాడిండు, గులాబ్ జెండా మేము పోసినాం, మేము కూడా హక్కుదారులమే అని చెప్పిండు. దానికే పీక్ పడేసిండ్రు కదనా. మరి అదే చెప్తున్నా, విషయం పార్టీ విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొందరికి ఇబ్బంది జరగవచ్చు. జెండా మోయలే, వెంకటస్వామి గారు బాగా, రామ్మోహన్ గారు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు పాప. ఆయన మాట్లాడినవ్వండి. మీరు క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేస్తున్నారు, ఆయన దగ్గర ఏమో సమాధానం ఉండట్లేదు.
వెంకటస్వామి గారు మీరు అడిగే క్వశ్చన్ పాపం ఆయన లేదు రామ్మోహన్ భాయ్, నేను ఆయన ఏమంటున్నానంటే, చెప్పలేకపోతున్నా. నీకు తెలుసు నాకు తెలుసు, అన్న. నేను కూడా మొదటి నుంచి మన అందరం కూడా అంటే వెంకటరెడ్డి గారు కొద్దిగా ఆలస్యంగా మనకు నేనైతే ముందు నుంచి నేను కేసీఆర్ గారితో ఉన్నా, చాలా కాలంగా ఉన్నాను. అవునా నేను ఆ అదే ఫ్యామిలీకి చెప్తున్నాను. సంబంధించి, నేను ఆ ఫ్యామిలీకి ఇందులో వెంకటరెడ్డి గారు ఒకటి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఇంటర్నల్ కూడా తెలుసు. ఆ ఫ్యామిలీ టిఆర్ఎస్ పార్టీకి అంతర్గత విషయం, పార్టీ అధ్యక్షులు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా చర్చిస్తుంది, గ్రామీణ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తా ఉన్నాం. బయట నుంచి చర్యలు తీసుకుంటారు కదా, వీళ్ళ మీద ఎందుకు తీసుకుంటలేరు? మీలాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు. కవిత అదే విషయం చెప్తున్నా, అదే విషయం చెప్తాను మీకు. ఖచ్చితంగా పార్టీ లైన్ లో ఉండాల్సిందే అని అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీ సంబంధించిన విషయాలు ఏమున్నా కానీ బహిరంగంగా మాట్లాడుకున్న అంతర్గత విషయాలు కాబట్టి అంతర్గత సమాచారం చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది దురదృష్టవశాత్తు లేక బయటికి రావడం, ఇది అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కవిత గారు ఒకటి చెప్తా ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, నేను కార్యకర్త కొనసాగుతా, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను, క్లియర్ గా వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరేమో చెప్పడం ఇలా చెప్తున్నారు రామ్మోహన్ గారు, చెప్పడం మీరు ఇలా చెప్తున్నారు. ఏ ఫంక్షన్లు జరిగినా అధికారికంగా ఏం చేసినా, మీరు పార్టీ సైడ్ నుంచి ఏం చేసుకున్నా, ఎక్కడ కూడా ఈ మధ్య కవిత గారి ఫోటో లేకుండా వస్తుంది. ఇప్పుడు తాతా మధు గారు మీ నేతే కదా, తాతా మధు గారు, ఆయన ఇందులో దానిలో కవిత గారి బొమ్మలేదు ఈ రోజు. మన డిబేట్ లో ఇదే అంశం తెరపైకి వచ్చింది. కవిత గారు పార్టీలో వారికి సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ జాగృతి వింగ్ పైన వారు పనిచేస్తా ఉన్నారు. రాష్ట్ర కమిటీలో వారికి ఇక్కడ ఎలాంటి బాధ్యత లేదు. అక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా కేసీఆర్ గారి ఫోటో, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారి ఫోటో మాత్రమే ఉంది. ప్రోటోకాల్ సంబంధించి మిగతా చాలా మంది మంత్రులు ఉన్నారు కాబట్టి ఎవరు ఫోటో పెట్టడం జరగలేదు. అందులో కవిత గారి ఫోటో పెడితే కుటుంబ సంబంధించిన విషయం అవుతుంది కాబట్టి అక్కడ పెట్టడం జరగలేదు. అందులో ఎలాంటి ఇబ్బందులు, కవిత ఫోటో పెట్టినా మనం ఈ రోజు మాట్లాడితే ఎట్లాంటి. కాబట్టి కవిత గారి ఫోటో పెట్టినా ఇక్కడ రూల్ లేదు. పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు 2 ఫోటోలు ఉన్నాయి. వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. ఒకటి రామ్మోహన్ గారు, గత 9 సంవత్సరాలుగా ఈ ఫ్లెక్సీలు ఎక్కడ వేసినా కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, కొన్ని సందర్భాలలో హరీష్ రావు ఫోటో లేదు. నేను ఛాలెంజ్ చేస్తా, ఏ కెపాసిటీలో వేసినండి? ఆమె పార్లమెంట్ మెంబరా లేకపోతే ఎమ్మెల్సీ అని వేసినారా? మేము ఏమంటున్నామంటే ఒక్క విషయం అదే చెప్తున్నాను, కవిత గారి ఫోటో ఎక్కడ కూడా చాలా కొన్ని దగ్గర వినండి అదే చెప్తున్నాను, కొన్ని దగ్గర కార్యకర్తల అభిమానుల దగ్గర కొంతమంది వేసుకున్నారు. పార్టీ లైన్ లో మాత్రం కేటీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి ఫోటో మాత్రమే ఉండి మీటింగ్లు జరిగేవి. ఎక్కడ కూడా కవిత గారి ఫోటో ఎక్కువ హైలైట్ కాలేదు. కొన్ని దగ్గర స్థానిక ప్రోగ్రాంలలో కార్యకర్తలు, అభిమానం, పరిచయాలు ఉన్న వాళ్ళు ఫోటో పెట్టుకోవడం జరిగింది. హరీష్ రావు గారి ఫోటో కూడా మాక్సిమం కార్యకర్తలు అన్ని నియోజకవర్గాలు పెట్టుకునే వాళ్ళు. కొన్ని పార్టీ ప్రోగ్రామ్ లో మాత్రం ఇద్దరువే పెట్టాలనే ఉద్దేశంతో అలాంటిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే అవకాశం ఉంది, అట్లే నడుస్తుంది. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారి ఫోటో వస్తున్నాయి. అంత ముందుకు కేసీఆర్ గారు ఒక్క ఫోటోతోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నడిచింది. కాబట్టి ఇందులో మనం ఈ మధ్యలో మనం ఇవన్నీ మాట్లాడి మళ్ళీ అనుమానాలు రేకెత్తించి మళ్ళీ మా పార్టీ మధ్యలో ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావాలి. దయచేసి మేమంతా యునైటెడ్ గా ఉన్నాం. పని చేస్తున్న పార్టీ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రామ్మోహన్ గారు, ఇబ్బంది మీరు ప్రజలను పెడుతున్నారు. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మీకు మొత్తం విషయం తెలుసు. ప్రజల మధ్యలో మేము చిచ్చు పెట్టట్లేదు, ప్రజలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఇది కేవలం పార్టీ విషయం. కొంతమంది ఇప్పుడు పాలకులకు వ్యవస్థ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ దృష్టి మరల్చడానికి ఈ మీడియా కొంచెం ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయింది. మీడియా కూడా ఈ 4 రోజులుగా విషయాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కూడా గమనించండి. లేని విషయం మనం మాట్లాడలేదు. ఇది అంతర్గతంగా బయటకు వచ్చేది లేకుంటే నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్నా, వేరే పార్టీ పెట్టను, అది క్లియర్ కట్ గా కవిత గారు చెప్పారు. డిస్కషన్ అయిపోయింది. మళ్ళీ మనం దీన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఈ టైం పాస్ కాకపోతే ఇంకో వివరం లేదు. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, ప్రధానంగా ఇప్పుడు వినే ఉంటారు మీరు బీఆర్ఎస్ రామ్మోహన్ గారు మాట్లాడేది, కేవలం ఇదంతా మీడియా చేసింది, వేరేది ఏమీ కాదని మాట్లాడే మాటలో వాస్తవం అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి ఏమి లేకుండా, ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే, మేమే మధ్యన పోతామని టీఆర్ఎస్ మిగతా కార్యకర్తలని అర్థమైంది. ఇది కుటుంబ కథా చిత్రం నడుస్తున్నది. కుటుంబ కథా చిత్రంలో 5 పిల్లర్స్ అంటున్నాడు. మధ్య నిట్టాడేమో కేసీఆర్ గారు, 4 పిల్లర్స్, 4 సంతోష్, హరీష్, కవిత, కేటీఆర్. ఇప్పుడు ఏమైందంటే దానికే బుక్ వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అందరూ ఒకటైతారు వీళ్ళే. అందుకని ఈ మధ్యన అవును వాళ్ళిద్దరు ఒకటయ్యారని ఒక ఆర్టికల్ రాసింది.
మొన్ననే కేటీఆర్ కి నోటీసులు వస్తే కవితమ్మ గారు మన ప్రభుత్వం విమర్శించారు కదా. అంటే అన్నకు నోటీసులు రాగానే విమర్శించారు కదా. వాళ్ళందరూ ఒకటే, వీళ్ళే వేరు. వీళ్ళు ఒకటే కాదు, ఆనాడు నాగేంద్ర గారు, ఆనాడు విజయశాంతి గారు, ఈటల రాజేంద్ర గురించి మాట్లాడుతున్నాం, రాములు గారు ఎస్టీ, అలాగే మనకు మన రాములు నాయక్ గారు, మనకి ఈటల రాజేంద్ర గారు ఉంటాం కదా. రేపు రామ్మోహన్ కూడా ఏమైనా తప్పు మాట్లాడితే ఆయన కూడా సస్పెండ్ చేస్తారు. సమస్య ఏంటంటే తన దాకా వస్తే ఏమిటి అని అంటున్నాను. అందుకనే ఆమె బొమ్మరిల్లు సినిమా డైలాగ్ లాగా అంతా మీరే చేశారు నాన్న అన్నారు. అంతే కదా, ఇంకెవరు కాదు, అంతా మీరే చేసినాను. మనకు హిందూ మతంలో ఒకటి ఉన్నది, దేవుడు ఉంటే కదా దయ్యాలు ఉండాలి. ఆయన దేవుడు అంటది, పక్కన దయ్యాలు ఉంటాయి. దేవుడు వస్తే దయ్యాలు పారిపోయాయి, కానీ దయ్యాలు పారిపోతే ఏమంటే దేవుడే దయ్యం అయిందని నా ఖచ్చితంగా నేను పరుషంగా మాట్లాడిన ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు దేవుడా దయ్యం మీరు తెలుసుకోండి. నేనేమంటున్నానంటే పుత్రోత్సాహము, పుత్ర ప్రేమ, పుత్రికా ప్రేమ ఉంటే తప్పుగా ఓ సామెత ఉంది దక్షిణాంధ్ర. ఇప్పుడు నీటి కంటే రక్తము చిక్కన అని కదా ఇంగ్లీష్ లో సామెత ఉన్నది కదా. నీటి కంటే రక్తం చిక్కన. ఇప్పుడు ఏమైందంటే రక్త సంబంధం కదా, ఆయన ఎటు చెప్పలేకపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి బతికిపోయిండు, కేసీఆర్ గారు బతికుండి కోపాన్ని భరిస్తున్నాడు. నేను ఒక సానుభూతి, ఎందుకంటే మేము అందరం కూడా ఇంతకుముందు వెంకటరామ గారు చెప్పినట్టు అందరం తెలంగాణ ఉద్యమంలో ఏదో రకంగా పార్టీకి అతీతంగా పార్టీలకు సంబంధించి కూడా అందరం మాట్లాడినాం. ఎందుకంటే ఆంధ్రుడు ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు వస్తే కాషాయం జెండాను ఎర్ర జెండాను కూడా కలిపినాయి, పోటీ అన్నాడు. ఈ రెండు వేరు వేరు సిద్ధాంతం, కాషాయం ఎర్ర జెండా కానీ కలిపినాయి. మొన్న కూడా తెలంగాణ ఉద్యమంలో అన్ని జెండాలు ఏకమైనవి. సిపిఎం వ్యతిరేకించిన, ఎంఐఎం వ్యతిరేకించిన, మిగతా ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రత్యామ్నాయ సంస్థలతో అందరం ఏకమైన ఉద్యమం చేసి చేసుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను 9.5 ఏళ్లలో ఆగం చేస్తూ కుటుంబ పార్టీగా నడుపుతూ స్వచ్ఛత అన్ని మన ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీగా మారిపోయిన లక్ష్మణ గారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలకు మారిపోయినాయి. ఒక దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ అన్నా, దేశంలో జాతీయ రాజకీయాలు ఉంటే కనుక ఒక రకంగా ఉంటది. కానీ ప్రాంతీయ పార్టీలు డిఎంకే ఆర్టీలు, డిఎంకే నుంచి మొదలుకొని ఇవాళ మొన్నటికి మొన్న ఏర్పడ్డ మన జనసేన దాకా అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులు. ఇక్కడ ఇది కూడా అంతే. కానీ ఇప్పుడు ఏమైందంటే కవిత అత్యుత మీద రాయేసింది. అత్యుతము వాళ్ళ పార్టీ మీద పడ్డే, పక్క పార్టీ కాంగ్రెస్ బీజేపీ మీద పడ్డది. ఇప్పుడు బీజేపీలు కలుపుతారని ఈ విధంగా తెలిపింది. అటు ఏమో కాంగ్రెస్ లో విలీనం అవుతారని ఆంధ్రజ్యోతిలో వార్త రాయించుకున్నది. అంకుల్ రాస్తున్నాడు, మరి కోడలు ఏం చేస్తున్నది? ఆంటీ అంటలేను, ఎందుకంటే కవిత చిన్న వయసులో కనుక అంకుల్ అంటే రాధాకృష్ణ గారు రాస్తున్నారు. మరి ఈవేం చేస్తున్నట్టు ఖండించాలి కదా. ఇంకో మాట ఆయన రామ్మోహన్ అంటున్నాడు, మనం అందుకు మాట్లాడుతున్నాము. ఆయన వాటికి రోజుకో చిట్ చాట్ చేస్తుంది. మొన్ననే మా ఊరి మీద ప్రజాపతి మీద పోయింది, చిట్ చాట్ చేసింది. చిట్ చాట్ చేయింది డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి చెప్పు. ఎందుకంటే అందరికీ తెలుసు కేటీఆర్ ఉంది, హరీష్ రావు గారు ఎప్పుడైతే కేటీఆర్ అయినా అభ్యంతరం పెట్టానంటే వాళ్ళు ముగ్గురు ఒకటైనరు, నేను ఒక్కదాన్ని వేరవుతున్నా అని ఏం తెలుసు. ఇంకొక మాట అడుగుతున్నాను, ఇప్పటికి మీరు వెంకటరెడ్డి గారు అడిగిన దానికి తెలుసు వాళ్ళు ఒక దాదాపు 10 ఛానల్ మాట్లాడి వెంకటరెడ్డి గారు, నేను వెంకటస్వామి గారు సంబంధించుకున్నాను. నేనేమంటున్నానంటే నేను 4 ప్రశ్నలు వేస్తున్నా, కవిత ఎక్కడ సమాధానం చెప్తలేదు. అమ్మ మీ నాయనకి మీరు ఉత్తరం రాసినది బానే ఉంది, ఎందుకంటే తండ్రి బిడ్డలకు బిడ్డల తండ్రి రాసుడు వెనుకటి నుంచి ఉన్నది. మన నెహ్రూ గారే ఏది మనకు జైల్లో ఉన్నప్పుడు మనకు ఇందిరాగాంధీ ఉత్తరాలు రాసి ప్రపంచవ్యాప్తంగా మంచి పుస్తకంగా వచ్చింది. ఆనాడు చారిత్రక రాజకీయ పరిస్థితి, కుటుంబం కోసం కొట్లాడుకోలేవాడు ఆనాడు. కానీ ఇవాళ మీరు ఉత్తరం రాసింది కదా, నేను 4 ప్రశ్నలు అడుగుతున్నాను కవితను. ఒకటి, ఉత్తరం కొరియాలో పంపినావా, లేకపోతే పోస్ట్లో పంపినావా, లేకుంటే మా అందరు ఎవరిని మనిషితో పంపినావా, లేదంటే డైరెక్ట్ మీ నాయనకి ఇస్తున్నావా? ఈ 4 చెప్పు. మీ నాయనకే ఇస్తే నీకు చేసి నాగే అవుతాడు, ఇంకొకటి లేదు ఇవ్వకుండా నువ్వే లెక్క చేసినావా. ఎందుకంటే అక్కడికి ముట్టక ముందే నేనేమంటున్నాను, మీరు ఎవరు అనలేరు కానీ నేను అంటే మీరంటే రామ్మోహన్ లాంటి వాటికి అనలేరు కానీ నేనేమంటున్నానంటే ఆయన లీక్ చేస్తున్నాను. ఎందుకంటే 3 ఉన్నాయి, కొరియా పంపితే ఇప్పటివాడు, పోస్టర్ ఉంటే పోదు, పోస్టర్ అయితే ఖరాబ్ కాదు. ఆయనకు ముట్టుండి అనుకోండి, మనిషితో పంపినప్పుడు లీక్ అయ్యే అవకాశం ఉంది. మనిషితో పంపినావా, ఆ దయ్యం మనిషి అయినా చెప్పు. లేదు ఈ 3 కాదంటే ఏ తండ్రి అయినా తన బిడ్డ రాసిన ఉత్తరాలు ఎక్కడ బయట పెట్టుకోడు, ఇద్దరు కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడితే నూరుకుంటాడు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ద్రోహుడు ఎవరు అసలు రాసిందే నువ్వు బయటివి, ఇంకెవరో ద్రోహుడు ఎట్లా ఉంటాడు. నువ్వు పార్టీల విషయం అది ఆనాడు ఎలకతుర్తి సభ పోస్ట్ మార్టం వస్తున్నాడు కాబట్టి ఎలకతుర్తి సభ గురించి వెంటనే ఆ కేసీఆర్ గారు మాట్లాడిన 5 నిమిషాలు ఒకటి నేను లైవ్ లో ఉన్నా. అదే అన్ని ఆమె అడిగిన ప్రశ్నలే మనం అడిగినాం కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఊరుకున్నారు అంతే, ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా అని మనం అందరం అడిగినాం కదా. ఆమె కొత్తగా ఏం చెప్పింది లేదు, ప్రజల సమస్యలు ఎక్కడ ప్రస్తావించారు అందులో. బీజేపీ ఎందుకు టార్గెట్ చేయలేదు, కాంగ్రెస్ ఎందుకు అడగలేదు అన్నది. కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంది, ఒట్లేమో అంటున్నాయి, వంట లేదు, 500 రూపాయలు బోనస్ వస్తలేదు, కాంగ్రెస్ పార్టీ నిగది చేయడానికి చాలా సమస్యలనే ఆమె ఒకటి మాట్లాడిందా. ఎంతసేపు నీ రాజకీయ లేఖతుల సభ గురించి మాట్లాడినావు కానీ ఇప్పుడు మాట్లాడినా ఒప్పుకుంటా. మరి గత 10 ఏళ్లుగా తండ్రి చేస్తున్న తప్పును ఒకటైనా ప్రశ్నించిందా?
అంటే ఆమె మంచిగా ఉంటే అంత మంచిగా ఉన్నట్టే లెక్క. ఆమె పదవి లేకపోతే కొంచెం విలువ తక్కువైతే మొత్తం ప్రపంచం అంతా మారిపోయినట్టే లెక్క. నేను ఒక మాట చెప్తాను, చిన్న కథ ఉంది. ఒక రాజు దగ్గర ఒక మంగళాయన ఉండేనట. అంటే నేను మంగళాలను వ్యతిరేకించాను కాదు, కులం చెప్తున్నాను. ఎందుకంటే మాలిష్ చేస్తుందుకు వస్తుండే రోజు రాజు దగ్గర. వస్తుంటే రోజు అడిగితే ఎట్లుంది బిడ్డ రాజ్యం అని అడుగుతున్నాడు రాజు. అడుగుతుంటే బ్రహ్మాండంగా ఉంది రాజా, ఏమున్నది, అందరి దగ్గర కోడిగుడ్డంత బంగారం ఉంది అని చెప్పేటోడట. ఈయన దగ్గర కోడిగుడ్డంత బంగారం ఉంది మంగళాయన దగ్గర కూడా. కొద్ది రోజులకు రావడం మానేసిండట. ఎందుకు మానేసిండు అని బట్టలను దోస్తే, రాజా ఇట్లా ఆయన ఇంత దొంగలు పడ్డారట, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఏడ్చుకుంటూ కూర్చుని రమ్మని అంటే మళ్ళీ వచ్చిండట. వచ్చినాక ఎందుకు బిడ్డ ఏం సంగతి అని అంటే, ఏముంది రాజా, దేశం అంతా దొంగలు అయిపోయింది, నాశనం అయిపోయింది, ఎవరి దగ్గర కోడిగుడ్డ అంత బంగారం లేదు అన్నాడు. ఏం లేదు, చిన్న కథది. అంటే ఆయన ఇంట్లో బంగారం ఉంటేనేమో కోడిగుడ్డ అంత బంగారం ఉంటే అందరి దగ్గర ఉన్నట్టు లెక్క. ఆయన ఇంట్లో మొత్తం దొంగలు పడి దోసుకుపోతే మొత్తం రాజ్యం అంతా నాశనం అయినట్టు లెక్క. ఇవాళ వీళ్ళు పదవుల కోసం పోరాటం అంటున్నాను. కవితకు ఏం తక్కువ చేయలేదు. చాలా మంది లక్ష్మణ గారు షర్మిలకు కవితకు పోలుస్తున్నారు. అసలు పోలికే లేదు అంటున్నాను. షర్మిల కష్టజీవి, పార్టీ కోసం తండ్రి చనిపోయినాక జైల్లో ఉంది, అన్న జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఒక్క ఫలితం పొందలే. అన్న దూరం పెడితే ఇవాటికి కూడా షర్మిల ఆ పార్టీ నిర్మించింది, పార్టీలో భాగస్వామైంది, రక్తం చెమట పోయింది. ఆమెకు ₹1 రాలే, ఆస్తి తండ్రి ఆస్తి వచ్చింది సహజంగా, అది లేదు. కానీ ఒక్క గింత లాభం పొందారు. కానీ కవిత గారు ఎప్పుడు వచ్చిండ్రు? మా రామ్మోహన్ సీనియర్ ఇక్కడ. కవిత 2006లో వచ్చింది, కొడుకు 2006లో వచ్చిండు. కేసీఆర్ గారు ఆయన ఏం మాట్లాడింది అన్నాడు, బీవీ మేము ఇద్దరే ముసలి మేము ఇద్దరే ఉంటాం, మాకు ఎవరున్నారు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఈ పార్టీ అంటే ప్రజెంట్ అయినారు కదా. ఇప్పుడు అనమంటున్నాడు కేసీఆర్ గారిని ఏమంటున్నానంటే, కేసీఆర్ గారు నా మిత్రుడు, ఆయన ఎమ్మెల్యే, నేను ఎంపీపీ ప్రెసిడెంట్, గజ్వేల్ బ్యాంకు ప్రెసిడెంట్, మా ఇంటికి 10 సార్లు వచ్చినాడు. నేను ఏమంటున్నాను, మిత్రుడు కనుక సవాల్ చెప్తున్నాం. ఇప్పుడు అనుమా నా పార్టీ, మేము నా బిడ్డ లేదు, కొడుకు లేదు, పార్టీ ప్రజలను అనుమానండి. రామ్మోహన్ మాట్లాడకపోతే రామ్మోహన్ బొమ్మనకు మాట్లాడతారు. ఏది కవితకు వ్యతిరేకంగా. నువ్వే వెనుకొచ్చుకొచ్చుకుంటే, నీ బిడ్డ నువ్వే వెనుకొచ్చుకుంటే పార్టీ నాశనం అయితే లేదా? మా అందరూ ఆలోచన ఏంటంటే, పార్టీ ప్రజలది, మీది కాదు, నాది కాదు. మంచి తిరుగు తెలంగాణ ఆకాంక్షలు ఒకటి ఏర్పడ్డ, తప్పు చేస్తే తిడతాం. కానీ మీ పార్టీని మీరే చూడదు, కళ్ళ ముందు కూర్చోవచ్చుకుంటే ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులు ముట్టుకోండి, నోరు బంద్ చేసుకుని నోరు పిచ్చేసుకొని కూర్చోవడం కారణం మీరు కాదు, ఇస్తున్నాం కదా. పదవులన్నీ అనుభవిస్తారు. ఇవాళ ప్రజల ముందు ఆమె మాట్లాడుతుంటే కవితను కవితను సస్పెండ్ చేస్తాను. మిగతా వాళ్ళకు కవితకి ఏం తేడా ఉంది? కేసీఆర్ ఎందుకు మాట్లాడరు? ఒకటి, కేటీఆర్ గారు మాట్లాడింది కరెక్ట్, అంతర్గత విషయాలు లోపలనే మాట్లాడు. ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా ఇప్పుడు రామ్మోహన్ నేను కొంచెం మధ్య నాకు కరెంట్ పట్టే కట్ అయింది. నేను రామ్మోహన్ ఏమంటున్నాడు, ఈయన దిక్కు చూపెట్టున్నాడు, మీరు ఆడలేదా, తప్పు ఇప్పుడు కాదు. అందుకే మొదటి నుంచి అంతర్గత పరిస్థితులు ఎక్కువనే ఉంటది. రాజా సింగ్ మాట్లాడుతున్నాడు కాదంటే అది కుటుంబ కథా చిత్రాలు కావాలంటే కూడా మంచి వర్గాల్లో మాదిగా మాలా ఇది అన్ని నడుస్తున్నాయి కాదంటే. కానీ కుటుంబ కథా చిత్రం కాదు కదా అది. అది పార్టీ అంతర్గత విషయాలు. ఇది అంతర్గత విషయం కాదు, ప్రజలందరికీ సంబంధించిన విషయం. పార్టీ ప్రజల మీది కాదు, నాది కాదు. కానీ పార్టీని ప్రజల దిక్కు నడపాల్సిన బాధ్యత ఉన్న పెద్ద ఆయన రామోజరం అనుకుంటాడు, ఒక ఆయన అమెరికా పోతాడు, ఇంకొక ఆయన డిప్లొమాట్ కానీ హరీష్ రావు గారి బండి అంకరంగా తెలుసు. ట్రబుల్ షూటర్ ఆయన, ట్రబుల్ మేకర్ కాదు. ఆయన చూస్తున్నాడు, చూద్దాం సోనం అడిగితే తినొక ఫైదా అవుతా, అన్న చెల్లెలు కొట్టాడు నాకే వస్తాను, తప్పు లేదంటుంది. దానికి హరీష్ రావు గారు తప్ప అసలే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సూటిగా కవిత 4 ప్రశ్నలు పెట్టి ఉత్తరం పెట్టమంటున్నావు. లీడ్ చేసింది ఎవరు? దయ్యం ఎవరు? మీ తండ్రి దయ్యుడు అయితే దయ్యాలు ఎవడు? దయ్యాల దగ్గర కూర్చుంటాడు, దేవుడు కాదు, దయ్యం అవుతాడు. దయ్యాలకు నాయకుడు అవుతాడు, దయ్యం కాదు. ప్రతి తీవ్రంగా ఉన్నా సరే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కేసీఆర్ నోరు ఇప్పానండి, అయితే కవిత నోరు ఇప్పాలి. ఎవరు నిచ్చే అంటే ఏకెవరు రాయమన్నాడు, ఎవరు ఈ బాధ మాకెందుకు అంటున్నా. మనకు సాహిత్యంలో ఒక నానుడు ఉంది, పట్టులాగా ఒక మాట చెప్తా. సాహిత్యంలో ఒక నానుడు ఉంది, చెప్పండి. ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అవుతున్నట, తన బాధ మొత్తం ప్రపంచం బాధనట. ఏది మనకు దేవుని పరిస్థితి భావకవి. కనుక ఇప్పుడు ఏమైందంటే ప్రపంచం బాధంతా తనది కాదు, తన బాధ అంతా ప్రపంచం అంటుంది కవిత. నీకు పదవులు వచ్చినాడు, నువ్వేమని మాట్లాడమని మీద తండ్రి చేసిన తప్ప ఒక్కటి చెప్పినవా? పార్టీలో ఉన్న వెంకటస్వామి గారు బయటకు వచ్చాం, సహాయం చేసిన వెంకటరెడ్డి గారు బయటకు వచ్చాం, రామ్మోహన్ గారు లాంటి చాలా మంది కార్యకర్తలు వాళ్ళు నచ్చక బయటకు వచ్చిన చాలా మంది ఉన్నారు. నేను ఆయన దొరలే, నేను బయటకు రాలేదు, సమస్య తెలంగాణ వాడిని. నేను ఏమవుతుందంటే మీ పంచాయతీని ప్రజల పంచాయతీ ఏం చేస్తున్నారు? మీ పార్టీ పంచాయతీ. మీ పార్టీలో గతంలో నాయకుల మీద ఎట్లా ప్రవర్తించారో కవిత కూడా ఒక కార్యకర్త అనుకుంటే మీకు ఆ సమస్య రాదు. రక్తం చిక్కన కనుక పేరు వాళ్ళని నెప్పుకోలేక ఇప్పుడు మీరు ప్రజలంతా రాగం చేసుకుంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నోరు గురించి మీరు ఇవాళ ప్రజలు ఇంత కష్టాలు ఉంటే, ప్రజల కష్టాలు ఉంటే మీరు ప్రజల కష్టాలు పక్కన పెట్టి మీరే మొత్తం మాట్లాడుతున్నారు కదా. ఇంకొక మాట చెప్తాను, కిషన్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారంటే అరే వాళ్ళ పంచాయతీ మాకెందుకు పై, మాకు సంబంధమే లేదు, కానీ మాట్లాడాల్సి వస్తుంది కదా, బీజేపీలో కలుస్తారు ఆ అంటే కానీ మేము మాట్లాడితే ఆయన అంటారు.
కాదు కాంగ్రెస్ పార్టీ పనికిరాంటి మునిగిపోయే నావా అంటుంది కానీ నువ్వేం మాట్లాడుతుంది వీటి అంటున్నారు ఏంటి కాంగ్రెస్ అని అంటున్నారు. పాపం సమస్య ఎక్కడ వచ్చిందంటే టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నలుగురు ఆ 4 పీఠాలు ఒకటే వాళ్ళు ఇంటికి పోరది ఇంటికి పోతే మనం జరిగితే మనం నష్టపోతున్న భయానికి అనుకుంటున్నాం. Right. కొంచెం రామ్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు కనుక ఇటు వాడికి చెప్తున్నాను కానీ రేపు వాళ్ళు నలుగురు ఒకటైనాడు కవిత గురించి ఒక్క మాట అన్నా కూడా రామ్మోహన్ పదవి పోతుంది అవతలకి పంపిస్తారు. ఇంకోటి ఆయన కవిత ఫోటో ఉంటే ఏంటి లేకుంటే సరే ప్రజల బాధ కాదు ఆమె బాధ ఆయన సొంత వ్యవహారం ఆయన ఇద్దరు తెలుసుకోవాల్సిన విషయం. వీళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటాం అంటున్నాం. ఇంకొక మాట చెప్తాను నేను. రఘునందన్ రావు గారు నిన్న ఒక మాట అన్నా దానికి నేను సెటిల్ చేసిన ఒక వ్యాసం రాశాను. చెల్లని రూపాయలు వీళ్ళిద్దరు అంటున్నారు కేటీఆర్ ఆమె. సరే ఆయన భావన ఆయన పొందింది. నేనేమంటున్నాను పెద్ద ఆయన కేసీఆర్ గారు నాకు మిత్రుడు ఆయన ఏమంటున్నానంటే 2,000 రూపాయల నోట్లు లాంటి వాళ్ళకి 2,000 రూపాయల నోట్లు రద్దయిందా కాలేదు, చలమణిలో ఉందా లేదు. ఇప్పుడు ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ గారు 2,000 రూపాయల నోట్లు లాంటిది 2,000 రూపాయల నోటు రద్దు కాలేదు చలమణి లేదు. అన్ని బ్యాంకు తీసుకుపోయి ఇంకా 10% ఉన్నాయట. అది పబ్లిక్ దాచిపెట్టుకునే ఉన్నాయి. అది ఎట్లా మార్చుకుంటే తెలుస్తలేదు వాళ్ళకి కానీ అది సంగతి. అందుకని నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు ఇవాళ నోరు విప్పకపోతే కవిత ఏది పట్టే మాట్లాడతాడు. అయితే కూడా ఒక్కసారి అది ఊరుకుంటే ఏం కాకపోతుంటే లక్ష్మణ్ గారు ఆఖరి ఉత్తరం రాసిన ఊరుకుంటే ఏం కాదు. చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రోజుకు మాట మాట్లాడుతున్నారు. బీజేపీలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు కాదంటే కానీ వాళ్ళు అక్కడ ఊరుకున్నారు మాట్లాడి. ఈ ఊరుకుంటలేదు గెలుస్తున్నది మాట మంచిర్యాల పెట్టేప్పుడు గెలుస్తుంది ఇంకెక్కడ గెలుస్తుంది అంటే రోజు మాట్లాడుతుంటే ఎవరికైనా కోపం వస్తారు అలా బీజేపీకి వస్తుంది. అసలు పార్టీ వాళ్ళకన్నా వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడడానికి అసలు కంటే కొసరు ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు వల్ల రోజు మాట్లాడటానికి కారణం అంటే సింపుల్ గా ఒక సిగ్నల్ ఇచ్చారు, ఒక వార్నింగ్. అవతల నుంచి ఏ రెస్పాన్స్ లేదనుకోండి ఇంకొక వార్నింగ్ ఇస్తారు. ఈ రెండో వార్నింగ్ కి రెస్పాండ్ వస్తే సెట్ అయిపోతారేమో. ఏమైతే తెగేదాకా అవుతే పోతుంది అంటున్నాను. తెగేదాకా అంటే తెగిపోతే సార్ తెగుతుంది. ఇవాళ కాకుండా రేపు కవిత హస్బెండ్ అవుతుంది. నేను ఏమంటున్నాను టీఆర్ఎస్ పార్టీ నాయకులకి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే కవితను బయటకు పంపేయండి. ఒక్కరు కూడా రేపటి నుంచి రామ్మోహన్ మాట్లాడదు మనందరికన్నా మనకు మాట్లాడదు. కవిత ఏం పని చేసింది మాట్లాడదు. పాప ఆయన మన నాలుగు ముడికి చేసి ఎవరిని మాట్లాడకుండా చేసి మేమందరం మాట్లాడేది చేసి వాళ్ళలోని మనం రెండు పెట్టుకుంటాం కదా అంటున్నాను. కేసీఆర్ గారే పెద్ద మంచి కుటుంబానికి ఎట్లా కుటుంబానికి రాష్ట్రానికి కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆయన పార్టీని కాపాడుతున్న బాధ్యత ఆయనదే మనది కాదు. వాళ్ళు చేసుకుంటే మనం చేస్తాం. రాజకీయాలు హత్యలు ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయాల్లో మంచి కష్టకాలంలో తండ్రికి అండగా నిలవాలి. వీళ్ళందరూ కష్టకాలంలో పార్టీ నడుపుకోవాలి. రైట్ రామ్మోహన్ గారు. ఎస్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఒక్కటే లక్ష్మణ్ గారు చెప్పండి. నేను ఫస్ట్ ఆరోపణ చేస్తున్నటువంటిది ఏంటంటే మీ టీవీ ద్వారా మీడియా బాధ్యతను మరిచి ఆమె మాట్లాడుతున్నటువంటి దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని మీడియా మిత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికా వెళ్లే ముందు కవిత మాట్లాడిన దాని మీద ఏం స్పందించాడో మీరు చూసినారు కదా. ఎవరైనా పార్టీ క్రమశిక్షణ లోబడి మాట్లాడాలా, అంతర్గతంగా మాట్లాడాలా, అధ్యక్షుల వారు అవైలబుల్, అధ్యక్షులతో ఆయన కూడా అదే మాట్లాడినాడు. కవిత గురించి ఆయన ఎందుకు చెప్పలేదు? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. బీజేపీ గురించి మాట్లాడుతుంది ఆమె. బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు గాలికి మాట్లాడితే అయిపోయినా మీ నాన్ననే కదా ప్రెసిడెంట్, మళ్ళీ అడుగుతున్నావు. కాబట్టి ఒక తమాషా రాజకీయాలు నడపడానికి కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నది కాదు. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు ఒక గమ్మత్తు ఉంది. ఇప్పుడు ఎవరైనా మనల్ని పేరు పెట్టి ఎవరైనా అన్నారనుకోండి మనం రియాక్ట్ అవుతాం. అలా కాకుండా మనం రియాక్ట్ అవ్వలేదనుకోండి, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తరుకున్నారు మళ్ళీ మీరందరూ వెళ్ళి కేటీఆర్ని అంటారు కదా. అందుకని ఆయన మాట్లాడారు. కవిత మాట్లాడలేదంటే ఒక అర్థం ఉంది, కేటీఆర్ మాట్లాడలేదంటే అదే అర్థం. మీరు మీడియాకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరికి ఆ సమాచారం చేరాలనుకుంటారు? ప్రజలకు, తెలంగాణ సమాజానికి సమాచారం చేరాలన్నప్పుడు రహస్యమే ఉందండి. మీ ఇంట్లో కొట్టుకోని ఇంట్లో బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నారు? చిట్ చాట్ ఏంది తమాషా? గడుకు ముందు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ రకరకాల బీజేపీతో అంటగాగినటువంటి ఏ పార్టీ కూడా బతికి బయట పట్టగలేదు. ఇవా మీరు మాట్లాడాల్సింది? లిక్కర్ కేసులో జైలుకి వచ్చి మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు చెప్తున్న నీతి ఇదేనా మీది? ఆ కేసు ఎంత చూసుకోమదలు. కాబట్టి నేనేమంటున్నా అంటే పార్టీ పరంగా అయితే మీ 4 గోడల్లో మాట్లాడుకుంది. తెలంగాణ సమాజానికి ఏమైనా చెప్పదలుచుకుంటే స్పష్టత ఇవ్వండి. మా నాన్న చుట్టూ ఉండేటువంటి కేటీఆర్లు దయ్యాలు ఎవరో పేర్లు చెప్పు. మా నాన్నను బందీగా చేసినారని చెప్పు.
మా నాన్నని ఏం పని చేయకుండా చేసినారని చెప్పు, మా నాన్నను పక్కకు పెట్టి అధికారం తీసుకోవాలనేటువంటిది, అధ్యక్ష పదవి తీసుకోవాలని చెప్పు, అవి చెప్పు, పేర్లతో సహా చెప్పు, వింటాం. అప్పుడు మేము కూడా ఒకవేళ చెప్పదలుచుకుంటే సానుభూతిగా మాట్లాడతాం. తమాషా అయిపోయిందండి. తెలంగాణ ప్రజలంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. రవీంద్ర సరే, కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఏదైంది కానీ ఇది టాపిక్లో సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. అంటే ఒక సీనియర్గా మీరు ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో ఈ రాజా సింగ్ ఎపిసోడ్ ఏంటి, దీన్నైనా మీరు సరిచూసుకుంటారా? దీనిలో మీరు మర్చిపోతారా? రాజా సింగ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియరు ఎమ్మెల్యే, 3 సార్లు ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి కదా. అవును. ఆయన అప్పుడప్పుడు అట్లా మాట్లాడుతుంటాడు. గతంలో కూడా మాట్లాడినప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది. వెనక్కి పోలేదండి, వెళ్ళలా కాదు, వెనక్కి పోలే. పార్టీ అధిష్టానము, పార్టీ రాష్ట్ర నాయకత్వము ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా, రైట్ ఉందా అనేటువంటిది ఆలోచించి ఏం చేయాలనేది ఆలోచిస్తే నిర్ణయం చేస్తారు. అది దాంట్లో ఏముంది, పెద్ద విశేషం ఏముంది, దాంట్లో ఏమీ లేదు. కాదండి, విశేషం లేదు. రాజా సింగ్ గారు తీవ్రమైన ఆరోపణ చేశారు, ముడుపులు తీసుకుంటున్నారు నాయకులందరూ అని చెప్పి. దాని విషయం లేదని మీరు ఎంతో చిన్నగా చెప్పగలుగుతున్నారు. ముడుపులు అనలే, ప్యాకేజీ. అదే ప్యాకేజీ. ఓకే, ప్యాకేజ్ అంటే ఏమిటి? 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని నాకు అర్థమైంది. పోటీ చేయాలనుకున్నప్పుడు ఏ సీట్ ఎవరికి అనేది ప్యాకేజీ, డబ్బులు అనేది వేరే కాదు. ఓకే. అలా ఆయన మాట్లాడింది వీడియో ఉందా మీ దగ్గర? ఉందా వీడియో ఉందా? ప్యాకేజ్ అన్నాడు. వీడియో ఉందా? వీడియో వచ్చింది. ఎస్, వీడియో అవైలబిలిటీలో ఉంది, కానీ మరోసారి ప్లే చేద్దాము. మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే దానికి సంబంధించినటువంటి చాలా చిన్న విషయం అది. మాకు చిన్న విషయం. ఎంత పెద్ద మాట మాట్లాడితే మీరు చిన్న విషయం అంటారు, అటు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు చిన్న విషయం అంటారు. దాని మీద స్పందించవలసిన అవసరం ఉందా లేదా అనేటువంటిది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. ఆయన ఏం మాట్లాడతాడంటే చిన్న విషయం. మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారంట రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ అడగండి సార్. ఇందులో ఎందుకు గమనించాల్సిన విషయం ఏంటంటే రాజా సింగ్ గారు చెప్పిన విషయం వాస్తవమే. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు మిగతా పార్టీ వాళ్ళు పోటీ చేయండి వాస్తవం. రాజా సింగ్ గారు చెప్పింది వాస్తవం. ఇందులో రాజా సింగ్ గారిని ఈ వ్యాఖ్యల పైన సస్పెండ్ చేయలేదు. ఎప్పుడైతే ఢిల్లీలో జరిగిన ఒక విషయంలో ఖురాన్ గురించి ఆరోపణ చేసినప్పుడు దాన్ని మీరు సమర్థించినందుకు ఆ విషయంలో సస్పెండ్ చేసిరు. కార్యకర్తలు పెద్ద ఎత్తున మనం గమనించాలి. రామ్మోహన్ గారు, ఇక్కడ క్వశ్చన్ ఉంది. రాజా సింగ్ గారు చెప్పింది వాస్తవని మీరు అంటున్నారు, కవిత గారు చెప్పింది వాస్తవమేనా? బీఆర్ఎస్ ని బీజేపీలో కలపాలనుకుంటున్నారు, అది కూడా వాస్తవమేనా? చిన్న పొరపాటు మనం అర్థం చేసుకోవాలి విషయం. కవిత గారు చెప్పింది బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం కాదు. రాజసింగ్ గారు చెప్పింది వాస్తవం. బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడైతే అధికారంలో బలంగా ఉన్న నాయకులు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి బలహీనలకు టికెట్లు ఇచ్చి బీజేపీని పార్టీ ఎదగకుండా చేసింది అనేది వారి ఆవేదన. మీకు సమయం ఇస్తాను, ఆగండి. వెంకటరెడ్డి గారు చెప్పండి, మీకు ఇస్తాను, ఆగండి. రామ్మోహన్ గారు ఆగండి. ఆయన కూడా ఎవరితో మాట్లాడినారు అని పేరు చెప్పాలి కదా. ఆయన కూడా కవిత చెప్పినట్టే ఆయన తప్పించుకుంటే ఎట్లయితుంది? ఆయన అసంతృప్తిగా ఉన్నాడు, ఆయన సమస్య ఆయనది. పార్టీ స్పందించలేదంటే పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి లేదు. స్పందించాల్సిన టైం వచ్చినప్పుడు స్పందిస్తారు. ఏ రకంగా స్పందిస్తారు అనేది పార్టీ అధిష్టానం వర్గం నిర్ణయిస్తుంది. అది పెద్ద ఇష్యూ కాదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది క్రమశిక్షణ గల పార్టీ. ఎవరైనా ఏ రకంగా ఉంటే గతంలో ఎట్లా సస్పెండ్ చేసినాం అన్నది కాదు. రామ్మోహన్ గారు సస్పెండ్ అయిందా లేదా పార్టీలో? చాలా కాలం తర్వాత ఆయనకు టికెట్ మళ్ళీ ఇచ్చినారు. మళ్ళీ ఆయన మాట్లాడేదానికి ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. తగిన నిర్ణయం కాదు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా లేదా అన్నది క్రమశిక్షణ సంఘం నిర్ణయిస్తుంది. నిర్ణయించిన తర్వాత ఏమైనా చర్యలు వెంకటస్వామి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, చెప్పండి. వెంకటస్వామి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఆయన సస్పెన్షన్ టైంలో మీరు పార్టీలో ఇంత క్రియాశీలకంగా లేరు, కానీ ఈ రాజా సింగ్ సస్పెన్షన్ కూడా విత్ ది పార్టీ ఒక కుట్రనే. అది ఆయన దూరం పెట్టడంలో ఒక పెద్ద కుట్రనే. అది ఆయన ఒక బీసీ కాబట్టి ఆయనను ఎదగకుండా చేయడం కోసం 3 సార్లు వెంకరెడ్డి నేను నాకు వచ్చిన డౌట్ నేను చెప్తున్నా, ఏం లేదు. నాకు డౌట్ ఏంటంటే వారు 3 సార్లు ఎమ్మెల్యే వారు, కానీ వారిని కాదని మొన్న నా పార్టీ నుంచి మీ పార్టీకి వచ్చిన మహేశ్వర్ రెడ్డికి
సిఎల్పి లీడర్ ఎల్పి లీడర్ ఇచ్చింది కానీ ఆయనకి ఇవ్వలే. కాబట్టి మీరు అన్నట్టు ఆయన అసంతృప్తితో ఉండడం పెద్ద సహజమే. అది అసంతృప్తితో పాటు ఆయన చాలా సార్లు అంటే మీ పార్టీ విధానాలకు అనుగుణంగానే కొంత ఎక్కడో పార్టీ లైన్ కరెక్ట్ లేదనే విషయం మాట్లాడుతుంటాడు. కాబట్టి వెంకరెడ్డి గారు చాలా చిన్నగా తీసుకుంటున్నారు, ఎందుకంటే వాడు చిన్నోడు కదా పాపము. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. నో కామెంట్స్ దాని మీద, నో కామెంట్స్. ఓకే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద ఈ రోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కాబట్టి నేనేమంటున్నా అంటే మా రాజాసింగ్ గారు బయటకు వచ్చి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీడియాతో కవితలాగే మాట్లాడతలేడు. మాట్లాడితే దానికి సంబంధించినటువంటి ఏం చేయాల పార్టీ అనేటువంటిది ఉంటుంది, అది వేరే సంగతి. ఆయన బాధ ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు వెంకటస్వామి గారు అన్నట్టుగా ప్రతి వ్యక్తికి కొన్ని బాధలు ఉంటాయి. ఆ బాధలు ఎక్కడెక్కడైతే సంతృప్తి పడవో ఆ పడనప్పుడు ఇవన్నీ కొన్ని బయటకు వస్తున్న సందర్భం కనపడుతుంది. రాజకీయాలు అది ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా ఏదున్నా కూడా జరిగేటువంటి కార్యక్రమమే. కాబట్టి ఇవాళ మరి నేను చూసింది ఏంటంటే సాయంత్రము 4వ తేదీ నాడ ఏదో కేసీఆర్ మీద కేసులు పెట్టినందుకు ఏది కాళేశ్వరం కేసులు పెట్టినందుకు ధర్నా చేయబోతుంది, దీక్ష చేయబోతుంది ఇందిరా పార్క్ దగ్గర అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది నిజమో కాదో తెలియదు. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుంది ఇప్పుడు సాయంత్రం అనేటువంటిది ఏదైనా ఉండనే కాక. కాబట్టి నేను అడిగేది ఒకటే, మీడియా మిత్రులు మమ్మల్ని చర్చలు పెట్టడం కాదు, మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆమె దగ్గర నుంచి క్లారిటీ తీసుకోండి. ఏ దాని మీద క్లారిటీ? 1 దయ్యాలు ఎవరు, 2 బీజేపీ పార్టీ రెండింటిని కలపడానికి చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఆ పార్టీలో, ఇవి చెప్పమనండి, మొదలు చెప్పి చర్చకు రమ్మనండి. రైట్ వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి సార్. వెంకటస్వామి గారు వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పండి. అలే బీఆర్ఎస్ నుంచి నేను బయటకు వస్తే నేను బీఆర్ఎస్ కార్యకర్తను కాదు, ఎప్పుడు నేను ఉద్యమ సహచరుని మాత్రమే. ఆయన వెంకటరెడ్డి అయినా నేనైనా కూడా డ్యూరింగ్ ద పీరియడ్ నేను ఫస్ట్ రాజకీయ పక్షం ఏదైనా చేరినానంటే సైద్ధాంతికంగా నేను ఆర్ఎస్ఎస్ తో పనిచేసిన, ఏబీపీతో పనిచేసిన, ప్లస్ నేను టిఆర్ఎస్ తో జేఎస్ తో కలిసి పనిచేసిన, కానీ నేను పార్టీ సభ్యునిగా లేను, ఎక్కడ కూడా ఏ పార్టీకి లేను. నేను ఫస్ట్ చేరింది సోనియా గాంధీ సమక్షంలో, ఆమె పిలిచిన ఆమె ఇన్విటేషన్ మీద పార్టీలో చేరిన. అది ఒక చిన్న క్లారిటీ మాత్రమే. రామ్మోహన్ గారు కొంచెం అంటే నేను పార్టీలో ఉండి బయటకు వచ్చిన అనుకుంటుండ్రు. లేదు, నేను కేవలము ఉద్యమ సహచరుడిగా ఉన్నా. ఉద్యమ సహచరుడి నుంచి మేము టికెట్లు కూడా ఆశించినాం టీఆర్ నుంచి, దాంట్లో కూడా డౌట్ లేదు. నేను కూడా అడిగిన, వెంకరెడ్డి గారికి తెలుసు ఆ విషయం. మేము ఎవరెవరు అడిగినా వాళ్ళందరూ కూడా జేఏసీ పక్షాన మా కోదండరామ్ సారు నేతృత్వంలో అడిగినాం కానీ మేము పార్టీలో ఎవరం చేరలే అప్పటికి. సో అది ఒకటి క్లారిటీ ఇస్తున్నా. ఒక్క నిమిషం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ సమావేశము తెలంగాణ ఎన్జిఓస్ భవన్ లో జరిగినటువంటి సందర్భం లోపల ఇక్కడి నుంచి జేఏసీ అనేటువంటిది వాచ్ డాగ్ లాగా ఉంటుంది అనేటువంటి సందర్భం లోపల న్యూట్రల్ గా ఉందాము. ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన మాట వాస్తవం, పోరాడింది టిఆర్ఎస్, మద్దతు ఇచ్చింది బీజేపీ అనే చర్చ వచ్చినప్పుడు ఒకే ఒక వ్యక్తి నిర్మోహమాటంగా చెప్పింది ఏంటంటే తెలంగాణ కోసం పోరాడిన టిఆర్ఎస్ మద్దతు ఇద్దాం మనము జేఏసీగా అనేటువంటి చర్చ పెట్టింది డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు మాత్రమే. ఆయన ఏ టికెట్ రాలేదు, ఏం చేయలేదు, ఇప్పటికీ తిరుగుతున్నాడు. నాకు బాధ, అంతకంటే వెళ్ళలేదు. గ్రేట్. చెప్పిందంటే వెంకరెడ్డి గారు, అది టీఎన్జిఓ భవన్ లో జరగలే, మన జేఎస్ ఆఫీస్ ఉంది కదా, మీటింగ్ జేఎస్ ఆఫీసు ఆదర్శ నగర్ లో జరిగిన దాంట్లో నేను ఒక్కనే కొట్లాడినా. మనం ఇప్పుడు టిఆర్ఎస్ పోదాము, టిఆర్ఎస్ కే సపోర్ట్ చేద్దాము. తెలంగాణ నేను ఆ రోజు చెప్పిన, కాంగ్రెస్ కానీ సరే బీజేపీ అధికారంకి వస్తుంది అనేటువంటి అంత ఆశ లేకపోయినా, ఆ రోజు కాంగ్రెస్ ఒకవేళ మళ్ళీ అధికారంకి వస్తే కాంగ్రెస్ లో తెలంగాణ ఆకాంక్షలను మోసుకొని ముందుకు పోయడానికి ఒక లీడర్షిప్ ఉండదు. కాబట్టి టిఆర్ఎస్ఏ తెలంగాణ ఆకాంక్షలను ముందుకు తీసుకుపోగలుగుతాయి. కాబట్టి టిఆర్ఎస్ కే మనం సమర్థిద్దాం చేసిన అనే మాట నేనే అన్నాను. నేను ఒక్కనే అన్నాను, మిగతా వాళ్ళు ఎవరు అనలేదు. ఆ విషయం వెంకరెడ్డి గారు చెప్పింది వాస్తవం. నేను ఇప్పుడు బట్ నేను ఐఎమ్ నాట్ ఏ వర్కర్ ఎట్ దట్ టైమ్ ఆఫ్. కానీ మీరు అప్పుడు అలా అనుకున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా చేయలేదని మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళారా? లేదు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను కూడా టికెట్ అడిగినా. కేసీఆర్ గారు నాకు వరంగల్ తూర్పు టికెట్ ఇస్తామన్నారు, రిజైన్ చేయమన్నారు. టచ్ చేయలేకన్నా ఉన్నాడో పాపం నాయని నరసింహారెడ్డి గారు. వెంకటస్వామి తొందరపడకు, మోసం జరుగుతుంది, ఇదంతా అంత ఫేర్ గా ఉండదు,
నీ దగ్గర పైసలు, నువ్వు సింపుల్ టీచరు, అలాంటి వెనుకపోతున్నా, నువ్వు తొందరపడొద్దు, రిజైన్ చేయకని చెప్పినాడు. చెప్పి ఎవరి ముందర చెప్పిండు? ఇది కేసీఆర్ ముందటే చెప్పిండు. అప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏ నర్సన్న మన వెంకన్న నువ్వు 119 నియోజకవర్గాలు ఒక దగ్గర నేను అకామిడేట్ చేయలేనా, ఎందుకు మీరు డిస్కరేజ్ చేస్తుంది, లెట్ హిమ్ రిజైన్ అని చెప్పినాడు. నేను రిజైన్ చేసినా సరే సార్ ఇవ్వలేదు, ఆయన సొంత పార్టీ కాబట్టి ఆయన ఇష్టము. ఆ తర్వాత క్రమంలో నాకు సోనియా గాంధీ గారు స్వయంగా పిలిచినారు, నన్ను పార్టీలో జాయిన్ కమ్మన్నారు. ఆ వెంటనే నాకు నర్సంపేట నుంచి పోటీ చేయడానికి వారు ఆదేశం ఇచ్చినారు. దాని ప్రకారం నేను పోటీ చేసిన. అంటే దీంట్లో కంక్లూడ్ చేయండి సార్, సమయం తక్కువ ఉంది. వెంకటరెడ్డి, నేను ఒక మాట అడిగిన, ఒక్క మాట నన్ను ఢిల్లీలో మీడియా వాళ్ళు అడిగినారు, కేసీఆర్ మీకు ద్రోహం చేసిండా అని అన్నారు. నేను చెప్పిన ఆయన ఇష్టం, ఆయన పార్టీ, నేను ద్రోహం అని ఎవరిని అన్నాను. నిన్నటిదాకా ఆయనతో సహచరుగా పనిచేసి నేను ద్రోహం అన్నాను. కేసీఆర్ ఉద్యమ టైంలో నేను భగత్ సింగ్ లా కనిపించిన, ఇప్పుడు ఎలక్షన్ టైంలో సోనియా గాంధీకి భగత్ సింగ్ లా కనిపించవచ్చు, నన్ను తీసుకుంటున్నారని చెప్పిన, అంతేగాని వ్యక్తిగత విమర్శకు పోలే. సో ఇవాళ కూడా నేను పోతలేను. ఇవాళ కూడా నేను ఐ విల్ ద డ్యూ రెస్పెక్ట్ రామ్మోహన్ గారికి ఎట్లయితే చాలా నాకంటే చాలా దగ్గర పెద్దవాడు అది కేసీఆర్ గారు, వాళ్ళ గజ్వేలు సిద్దిపేట సంబంధించినాడు, నేను సిద్దిపేట అల్లునే, మా ఫ్యామిలీ మెంబరే కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబము, మా ఆవిడ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు, కాబట్టి నాకు అంత ఇంటిమేసీ ఉంది వాళ్ళతోటి. వెంకటరెడ్డి అన్నది కూడా కరెక్టే, నేను ఒక్కనే ఆ సమయంలో చేసింది. ఒకటే మాట నేను ఏం చెప్తానంటే, ఇది మొత్తం కూడా ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇలా ప్రభుత్వానికి సంబంధించి జరిగేటువంటి మంచి పనులు, లేదా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఏదైనా విమర్శలు, లేకపోతే ప్రజా సంఘాలు, లేకపోతే ఇంకొకరు, వీళ్ళందరి యొక్క దృష్టి అంతా కూడా మరలిపోయిందండి. కేవలము ఇవాళ బీఆర్ఎస్, కేసీఆర్, లేకపోతే కవిత, ఈ పంచాయతీ తెర మీద కనిపిస్తుంది. సమయం తక్కువ ఉంది, 30 seconds టైం ఉంది. రామ్మోహన్ గారు బీఆర్ఎస్ రామ్మోహన్ గారు 30 seconds ఏం చెప్తారో క్లోజ్ చేయండి. సమయం తక్కువ ఉంది, క్లోజ్ చేయండి. ఖచ్చితంగా ఇది ఒకటే మనం గమనించాల్సింది, వెంకటస్వామి ఒక నిమిషం, ఇందులో మనం గమనించాల్సింది ఏముందనంటే, ఈ విషయాన్ని మనం ఇంతటితో ఆపేయడం ఉత్తమం. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ అక్కడ చీలిపోదు, కవిత గారు అటువంటి ధైర్యం చేయాలని మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు, ఇందులో డౌట్ లేదు. పూర్తిగా పార్టీ అంతర్గత విషయం. ఇటువంటి విషయాలను సరే క్రమశిక్షణ చర్య తీసుకోవాలని, ఏం చేయాలనేది పార్టీ చర్చిస్తుంది. మరి దీనిపైన ఒక కార్యకర్తగా ఎటువంటి ఫ్రీడమ్ ఏమీ లేకపోయినా మీరు మాత్రం ఏం మాట్లాడతారు? ఇందాడు వెంకటస్వామి గారు చెప్పినట్టు. ఎస్ సార్, బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్. పల్లెకి మోసే పోయిలాగా మనందరం ఉంటుంటే, ఏ పార్టీకైనా సరే ఉంటుంటే, అసలు పల్లకి లెక్కే వాళ్ళు ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ద్రోహాలందరినీ దగ్గర తీసుకొని వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు, రామ్మోహన్ గారు లాంటి వాళ్ళు అందరినీ వాళ్ళు వాడుకుంటున్నారు. సమస్య లేదు. ఇవాళైనా పడ్డు వాళ్ళు కొట్టాలి, ఏదైనా కావాలి. ఏంటంటే ముసలం పుట్టింది బీఆర్ఎస్ పార్టీలో, సమస్య లేదు. ఈ ముసలం ఎంతవరకు పోతుంది? పుత్రికా ప్రేమతో ఆయన కాపాడుకుంటారా, పార్టీ నాశనం చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం కాదు. మనందరికి పార్టీలు ప్రజల ఆస్తులు కనుక ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పార్టీ, వాళ్ళ సొంత పార్టీ కాదు. వెంకటస్వామి గారిని ఒప్పుకుంటలేను, ఆయన సొంత పార్టీ కాదు, అది ప్రజల పార్టీ. ఆయన రక్తం చెమట ఉన్నది. ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టి ఇవాళ ఉద్యమాన్ని పాటు చేసే వాళ్ళేమో ఇంకా పార్టీలో ఉంచుకుంటాడు. తప్పు జరుగుతుంది కదా. కనుక కేసీఆర్ ప్రశ్నిస్తూనే ఉండాలి. వాళ్ళ పంచాయతీ కాదు, అందరి పంచాయతీ అంటున్నాడు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, ధన్యవాదాలు వెంకటస్వామి గారు, ధన్యవాదాలు గంగాపురం వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత యొక్క గులాబీ దండు యొక్క డ్రామాగా మరి రాజకీయ విశ్లేషకులు అయితే ఏంటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అయితే ఏంటి అభ్యర్థిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు. నీ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో నువ్వు డైరెక్ట్గా చెప్పాలి, కానీ నర్మగర్భంగా మాట్లాడి తెలంగాణ ప్రజల యొక్క టైం మొత్తాన్ని కూడా వేస్ట్ చేస్తూ ఈ రకంగా మాట్లాడతాం. కేసీఆర్ వ్యూహం అయినా 5 రోజులు 6 రోజులు 10 రోజుల నుంచి ఈ యొక్క డ్రామా మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి మెజారిటీ ప్రజలు భావిస్తారు. అదేవిధంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజంగా కవిత బయటికి వచ్చేస్తారా, లేదు అంటే అదే పార్టీలో ఉంటే పార్టీ పగ్గాలు ఎవరి చేతికి అప్పగిస్తారు?
కేటీఆర్కి అప్పగిస్తారా, కవితకి అప్పగిస్తారా? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఏదో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి. నేను ఇప్పుడు నాకు సంబంధం లేదు, నేను సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను, నేను అప్పటి వరకు మౌన మునిగా ఉంటాను అని ఆ రకంగా మాట్లాడతాం. ఇది కేవలం మీ పార్టీ కాదు, మీరు ఉద్యమ కోసం పుట్టిన పార్టీ ఇది. ఆ తర్వాత మీది రాజకీయ పార్టీగా అభివర్ణించింది. ఇది ప్రజల కోసం పెట్టిన పార్టీ కాబట్టి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండి. ఏనా నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే